Hello friends, how are you? I am very fine and I hope you all are fine. Dear friends, in today's video we are going to learn past perfect continuous tense. Dear friends, ఈ రోజు వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకోబోతున్నాం. చాలామంది ఈ టెన్స్ గురించి అర్థం కాక దాన్ని వదిలేస్తారు. కానీ రెండు సందర్భాలలో తప్పకుండా ఈ టెన్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఆ రెండు సందర్భాలు ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ఇది హ్యాడే ఉంటుంది అన్నిటికీ కూడా. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ షీట్ అయినప్పటికీ మరే సబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడా హ్యాడ్ మాత్రమే ఉంటుంది కామన్గా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి, రైట్? సో ఇక్కడ దట్ ఈస్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్. సో దిస్ క్లాస్ నంబర్ ఇస్ 37, రైట్? 37th క్లాస్ దిస్ ఇస్. నా వీడియోస్ మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ నా యొక్క ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ని చూసినట్లయితే డిఫరెంట్ ప్లేలిస్ట్లో మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, రెండు సందర్భాలలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. దాంట్లో ఫస్ట్ సందర్భం ఏంటంటే, ఒక పని గతములో స్టార్ట్ అయి గతములోనే అది కొనసాగుతూ ఉండి చాలా కాలం పాటుగా కొనసాగుతూ ఉండి గతములోనే ఎండ్ అయితే, గతములోనే పూర్తయితే దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. మరొకసారి వినండి. ఒక పని గతములో స్టార్ట్ అయి గతములోనే కొనసాగింపులో ఉండి గతములోనే పూర్తయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఉదాహరణకి మనం ఒక టైం లైన్ తీసుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఎ టైం లైన్. ఈ టైం లైన్లో ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ప్రజెంట్, ఇది ప్రజెంట్ టైం అనుకుందాం. ఈ ప్రజెంట్ టైం తర్వాత వచ్చే రాబోయే టైం అంతా కూడా ఫ్యూచర్. ఇదంతా కూడా ఫ్యూచర్. ఈ ప్రజెంట్కి వెనకాల ఉన్నదంతా కూడా పాస్ట్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక పని గతములో ప్రారంభమై, ఇదంతా పాస్టే కదా, ఇక్కడ ఇదంతా పాస్టే. ఒక పని గతములో ప్రారంభమై గతములోనే చాలా కాలం పాటుగా కొనసాగింపులో ఉండి గతములోనే పూర్తయింది అనుకోండి, అటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఉదాహరణకి చూడండి, హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ త్రూ అవుట్ యెస్టర్డే. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. అతడు క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు? త్రూ అవుట్ యెస్టర్డే. నిన్న రోజంతా కూడా అతడు ఆడుతూనే ఉండెను. అంటే ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయింది, నిన్న ఆడుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఎండ్ అయి ఉంటుంది? ఈవినింగ్ వరకు అలానే ఆడాడు అనుకోండి. సో అటువంటి సందర్భంలో అదే పనిగా అది కొనసాగింది. ఇప్పటి వరకు అది కొనసాగింపులో లేదు, ఈ రోజులోకి రాలేదు యాక్షన్. నిన్ననే పూర్తయింది కాబట్టి, కాకపోతే నిన్ననే చాలా కాలం పాటు కొనసాగింపులో ఉంది కాబట్టి, అలా గతంలో చాలా కాలం పాటు కొనసాగింపులో ఉన్నటువంటి యాక్షన్స్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూనే ఉండెను. త్రూ అవుట్ యెస్టర్డే, నిన్న రోజంతా అతడు క్రికెట్ ఆడుతూనే ఉండెను అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని అలా ఉపయోగిస్తాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 5 hours yesterday. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్. నేను అతని గురించి వేచి చూస్తూనే ఉంటిని. అదే పనిగా కొనసాగింది. నా వెయిట్ చేయడం అనేటువంటి యాక్షన్ అదే పనిగా కొనసాగింది. అంటే నిన్న ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి అతని గురించి ఇక్కడి వరకు వెయిట్ చేశాను అనుకోండి. ఈ యాక్షన్, వెయిట్ చేసేటువంటి యాక్షన్ అదే పనిగా కొనసాగుతుంది కదా. సో ఆ సందర్భాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 5 hours. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు 5 hours టైం పట్టింది. ఫర్ 5 hours yesterday. నిన్న నేను అతని గురించి వెయిట్ చేస్తూనే ఉంటిని 5 గంటల పాటుగా. సో ఇది ఫస్ట్ కాంటెక్స్ట్. ఇక రెండో సందర్భం ఏంటంటే, సేమ్ అటువంటి టైం లైన్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ మనం ప్రజెంట్లో ఉన్నాం. దిస్ ఈజ్ ప్రజెంట్ టైం. ఈ ప్రజెంట్ తర్వాత వచ్చేదంతా కూడా ఫ్యూచర్. ఈ ప్రజెంట్కు వెనకాల ఉన్నదంతా కూడా పాస్ట్. ఇక్కడ ఎలా అంటే, ఒక యాక్షన్ పాస్ట్లో అంటే గతంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఒక యాక్షన్ స్టార్ట్ చేశాడు, ఒక పని స్టార్ట్ చేశాడు.
ఆ పని కొనసాగుతూనే ఉంది, గతంలో కొనసాగుతూ ఉండగా ఇక్కడెక్కడో బి జాయిన్ అయ్యాడు. ఒక సర్టన్ టైంలో కొంతకాలం అయిపోయిన తర్వాత బి జాయిన్ అయ్యాడు. బి జాయిన్ అయ్యి ఆ పనిని చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే విధంగా తన పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా ఎక్కడో ఒక టైంలో ఆ యొక్క పనిని ఆపేశారు. వాళ్ళు ప్రజెంట్ వరకు కంటిన్యూ చేయట్లేదు. ఇది ప్రజెంట్ లైన్, ప్రజెంట్ వరకే ఆ పని జరగట్లేదు, పాస్ట్లోనే అయిపోయింది, రైట్. సో ఇటువంటి సందర్భాలలో కూడా అంటే ఒక పని గతంలో ప్రారంభమై ఒక సర్టన్ పాయింట్ని దాటుతూ కూడా కొనసాగింపులో ఉన్నప్పుడు ఆ యొక్క అలా దాటుతూ కొనసాగింపులో ఉన్నటువంటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఇది రెండో సందర్భం. మరొకసారి చూడండి, ఒక పని గతంలో ప్రారంభమై కొంతకాలం పాటు కొనసాగింపులో ఉండి ఒక పాయింట్ను లేదంటే ఏదైనా ఒక యాక్షన్ను దాటుతూ కొనసాగింపులో ఉండి గతంలోనే పూర్తయితే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో ఇవి రెండు యాక్షన్స్ కూడా ఇక్కడ ప్రజెంట్లోనికి రాలేదు, అవి గతంలోనే పూర్తయినాయి. ఇక్కడ ఇంటరప్టింగ్ యాక్షన్ అనేది ఏం లేదు. ఇక్కడ ఒకే యాక్షన్ గురించి చెప్పాము, ఒకే యాక్షన్ రెండు పాయింట్స్ మధ్యలో ఉంది. ఇక్కడ మాత్రం మధ్యలో ఒక యాక్షన్ అనేది ఇంటరప్ట్ చేస్తుంది, లేదంటే మధ్యలో ఒక యాక్షన్ అనేది జరిగింది, ఒకటి జరుగుతూ ఉంది, రైట్. సో అటువంటప్పుడు ఈ యొక్క ఫస్ట్ యాక్షన్ యొక్క కంటిన్యూయేషన్ చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఉదాహరణకు చూడండి, అనిల్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్ ఫర్ 2 years వెన్ భరత్ జాయిన్డ్. ఇప్పుడు చూడండి, ఈ ఏ ఫర్ అనిల్ అనుకోండి. అనిల్ ఏం చేశాడంటే ఇక్కడ 2 years పాటుగా కొనసాగింపులు, అంటే ఆ స్కూల్లో చదువుతున్నాడు, ఏదో ఒక స్కూల్లో చదువుతున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి జాయిన్ అయ్యే టైం వరకు అనిల్ 2 years పాటుగా ఆ యొక్క స్కూల్లో చదువుతున్నాడు. 2 years అయిన తర్వాత బి అంటే భరత్ జాయిన్ అయ్యాడు ఆ స్కూల్లో, రైట్. ఈ భరత్ జాయిన్ అయిన తర్వాత ఇద్దరు కలిసి 3 years చదివారు అనుకోండి. అంటే అనిల్ ఏమో టోటల్గా 5 years చదివాడు, భరత్ మాత్రం కేవలం 3 years చదివాడు. అయితే భరత్ జాయిన్ అయ్యేటప్పటికీ అంతకు ముందే అనిల్ 2 సంవత్సరాల పాటుగా ఆ స్కూల్లో కొనసాగుతూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. మధ్యలో ఒక యాక్షన్ ఇంటరప్ట్ చేసేటప్పటికీ ఒక పని కొనసాగింపులో ఉంటుంది. అదే విధంగా ఆ మధ్యలో జరిగిన యాక్షన్ని దాటుతూ కూడా ఇతడు చదివాడు. ఈ భరత్ జాయిన్ అయిన తర్వాత కూడా అదే స్కూల్లో కంటిన్యూ అయ్యాడు. కాబట్టి ఈ యాక్షన్ని, ఫస్ట్ యాక్షన్ని, అదే పనిగా కంటిన్యూషన్లో ఉన్నటువంటి ఆ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. చూడండి, అనిల్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్. ఆల్రెడీ అంటే అప్పటికే అని ఎంఫాసిస్ చేసి చెప్పడానికి, రైట్. అనిల్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్. అనిల్ అప్పటికే ఆ స్కూల్లో చదువుతూ ఉన్నాడు. ఎంతకాలం పాటు? ఫర్ 2 years 2 సంవత్సరాల పాటుగా. వెన్ భరత్ జాయిన్డ్, భరత్ ఆ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పటికి అనిల్ అప్పటికే 2 సంవత్సరాల పాటుగా ఆ స్కూల్లో చదువుతూ ఉన్నాడు. అటువంటి దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. దిస్ ఈజ్ ద సెకండ్ కాంటెక్స్ట్. ఈ సెకండ్ కాంటెక్స్ట్లోకి వచ్చేటువంటి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ దినేష్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 4 years. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ సేమ్. ఇక్కడ దినేష్ ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డి ఫర్ దినేష్. ఇతడు ఒక పనిని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 4 years గడిచిపోయింది. ఇక్కడికి ఇది 4 years టైం అనుకోండి. ఇక్కడ మధ్యలో ఎవరు జాయిన్ అయ్యారంటే ఎఫ్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఎఫ్ అనే వ్యక్తి జాయిన్ అయ్యి ఎఫ్ కూడా ఎప్పటి వరకు పనిచేశాడంటే ఒక 2 years అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 2 యాక్షన్స్ కూడా ఇక్కడ ఆగిపోయినాయి. ఇక్కడ ఎఫ్ జాయిన్ అయ్యాడు, 2 years వర్క్ చేశాడు. ఇతడేమో 4 years చేశాడు దినేష్. సో టోటల్గా దినేష్కి అయితే 6 years అవుతుంది, కానీ ఈ ఫయాజ్కి అయితే ఓన్లీ 2 years అవుతుంది. ఏది ఆ పలానా కంపెనీలో డ్యూరేషన్, ఎంతకాలం పాటు వర్క్ చేశారని చెప్పడానికి ఇతనికి 4 years సర్వీస్, ఇతనికి టోటల్గా 6 years సర్వీస్. ఎందుకంటే 4 + 2 6 కాబట్టి ఫయాజ్కి మాత్రం ఓన్లీ 2 years సర్వీస్ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఈ ఒక సర్టన్ టైంని దాటుతూ అది వెళ్తుంది యాక్షన్, కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. సో దినేష్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. ఇక్కడ ఆల్రెడీ మనం ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు. ఒకవేళ ఉపయోగిస్తున్నాం ఆల్రెడీని అని అంటే హ్యాడ్ని బీన్ని సెపరేట్ చేసి మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నేను ఉపయోగించలేదు, హ్యాడ్ బీన్కి మధ్యలో ఆల్రెడీ అనే పదాన్ని పెట్టలేదు. పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అది మన ఇష్టం,
right? So Dinesh had been working in that company for 4 years when Fayaz joined. ఫయాజ్ జాయిన్ అయ్యేటప్పటికి దినేష్ అప్పటికే 4 సంవత్సరాల పాటుగా ఆ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉండెను, కానీ ఇప్పుడు కంటిన్యూషన్ లేదు, గతంలోనే పూర్తయింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 2 సందర్భాలలో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. ఇది మనకు తెలిస్తే మనం అతి సులభంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం మాట్లాడవచ్చు. చాలామంది దీన్ని వదిలేస్తారు, మనం వదిలేయకూడదు. మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఇచ్చినటువంటి కన్వర్జేషన్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ కన్వర్జేషన్ సూర్య తర్వాత ఒక ఆంట్ వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతుంది. సూర్య ఏమంటున్నాడంటే, ఆంట్ వేర్ ఈజ్ ప్రకాష్, ప్రకాష్ ఎక్కడ ఉన్నాడు, ప్రకాష్ గురించి అడుగుతున్నారు. ఈ సూర్య ఈ ప్రకాష్ ఇద్దరు క్లాస్మేట్స్ అనుకుందాం ఉదాహరణకి, రైట్? ఈ ఆంట్ ఎవరు, ప్రకాష్ వాళ్ళ మదర్ అనుకుందాం. సో సూర్య ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంట్ వేర్ ఈజ్ ప్రకాష్ అని అడిగాడు. అప్పుడు ఆంట్ ఏమంటున్నారు, హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ బికాస్ హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ త్రూ అవుట్ యెస్టర్డే. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్, అతడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. బికాస్ ఎందుకంటే ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూనే ఉండెను. ఎప్పుడు? త్రూ అవుట్ యెస్టర్డే, నిన్నటి రోజంతా కూడా క్రికెట్ ఆడుతూనే ఉండెను, అందుకే అలసిపోయినట్టున్నాడు. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్, ఇంకా నిద్రపోతున్నాడు అని చెప్పి ఆంట్ అంటుంది. అలా అన్న తర్వాత ఆంట్ మరొక విషయం కూడా అడుగుతుంది, అంటే హ్యాడ్ యూ నాట్ బీన్ ప్లేయింగ్ విత్ హిమ్ యెస్టర్డే. ఆంట్ అడుగుతుంది ఎవరిని? సూర్యని. హ్యాడ్ యూ నాట్ బీన్ ప్లేయింగ్ విత్ హిమ్ యెస్టర్డే, నిన్న అతనితో నీవు ఆడుతూ ఉండటం లేదా, ఆడుతూ లేవా, అతనితో పాటుగా నీవు కూడా ఆడుతూ లేవా? అదే సెంటెన్స్ని హ్యాడ్ బీన్ ప్లేయింగ్ని సబ్జెక్టుని ఏం చేశారంటే ఇక్కడ చూడండి, హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అనేది ఉంది కదా, ఈ హ్యాడ్ని ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ని ఇటు ముందుకు తీసుకొస్తే హ్యాడ్ హీ బీన్ ప్లేయింగ్ అనే క్వశ్చన్ అవుతుంది. సో ఇక్కడ యూ అంటుంది, ఎవరిని యూ అంటుంది? సూర్యాని యూ అంటుంది. కాబట్టి ఈ యూకి బయట ఉన్నటువంటి యూ పక్కన ఉన్నటువంటి హ్యాడ్ని ఇటు ముందుకు తీసుకొచ్చింది కాబట్టి క్వశ్చన్ అయింది. హ్యాడ్ యూ నాట్ బీన్ ప్లేయింగ్ విత్ హిమ్ యెస్టర్డే, నీవు ప్రకాష్తో పాటుగా ఆడుతూ లేవా నిన్న అని అడిగింది. అడిగినప్పుడు సూర్య, నో ఆంట్, ఐ హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ విత్ హిమ్, నేను అతనితో నేను ఆడుతూ లేను. ఐ హ్యాడ్ బీన్ ఎంజాయింగ్ విత్ మై రిలేటివ్స్ యెస్టర్డే, మరి ఏం చేస్తూ ఉంటేనంటే ఐ హ్యాడ్ బీన్ ఎంజాయింగ్ విత్ మై రిలేటివ్స్ యెస్టర్డే, నిన్న మా రిలేటివ్స్తో నేను రోజంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటిని అని చెప్తున్నాడు సూర్య. అప్పుడు ఆంట్ ఏమంటున్నారు, డిడ్ ప్రకాష్ అండ్ యూ జాయిన్ దట్ స్కూల్ ఇన్ ద సేమ్ ఇయర్, ఆ స్కూల్లో ప్రకాష్ తర్వాత నీవు ఇద్దరు కూడా ఒకే సంవత్సరంలో జాయిన్ అయ్యారా? డిడ్ ప్రకాష్ అండ్ యూ జాయిన్ దట్ స్కూల్ ఇన్ ద సేమ్ ఇయర్, ఒకే సంవత్సరంలో అంటే ఒకేసారి మీరు ఇద్దరు జాయిన్ అయ్యారా పలానా స్కూల్లో అని చెప్పేసి ఆమె అడుగుతుంది. అడిగితే సూర్య ఏమంటున్నారంటే, నో ఆంట్, ఐ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్ ఫర్ 2 years వెన్ ప్రకాష్ జాయిన్డ్. ఇతడు ఏమంటున్నాడు, నో ఆంట్ అంటే అర్థం ఏంటి, మేమిద్దరం ఒకేసారి అందులో జాయిన్ కాలేదు. ఐ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్ ఫర్ 2 years వెన్ ప్రకాష్ జాయిన్డ్, ప్రకాష్ జాయిన్ అయ్యేటప్పటికీ ఆ స్కూల్లో నేను అప్పటికే 2 సంవత్సరాల పాటుగా చదువుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రకాష్ జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యాము ఇద్దరం కలిసి అని. సో అతను జాయిన్ అయ్యే టైంకి మాత్రం 2 years కాలం 2 years పాటుగా నేను కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఐ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్ ఫర్ 2 years వెన్ ప్రకాష్ జాయిన్, ప్రకాష్ జాయిన్ అయ్యేటప్పటికీ నేను అప్పటికే 2 సంవత్సరాల పాటుగా కొనసాగుతూ ఉన్నాను ఆ యొక్క స్కూల్లో అని. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఈజీగా నేర్చుకోవచ్చు. సో చూడండి ఏ విధంగా అక్కడ సెంటెన్సెస్ ఉపయోగించామో, ఇటువంటి ప్రాక్టీస్ ద్వారా మనకి ఆ టెన్స్ ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్,
ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది మీకు అర్థమైనట్లయితే నా యొక్క వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. I thank you all for your patient listening.